హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ జాయిన్స్ అంటే ఏంటో చూసుకున్నాం. లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్ అంటే ఏంటి, క్రాస్ జాయిన్ అంటే ఏంటి, నేచురల్ జాయిన్ అంటే ఏంటి. సో ఇవన్నీ కవర్ చేసుకుని ఒక్కొక్క జాయిన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక్కొక్క జాయిన్ ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలోనే చూసాం. మీరు గేట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అయినా, అంతెందుకు మీరు మీ కాలేజ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా సరే డేటాబేస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందువల్ల డేటాబేస్ లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటికీ ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే కింద డీటెయిల్డ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ చూసి నేను తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్ లో ఒక నోట్స్ ఇస్తా. అండ్ ఆ నోట్స్ లో ఏముంటుందంటే ఒక్కొక్క జాయిన్ కోసం ఇంకొద్ది డీటెయిల్డ్ గా ఉంటుంది. 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. సో ఆ ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ క్లియర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో మనం జాయిన్స్ కోసం ఇంకొద్ది క్లియర్గా చూస్తాం అనమాట. అంటే జాయిన్స్ అంటే ఏంటి, జాయిన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎందుకు అది జాయిన్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ కవర్ చేసుకుంటాం. అండ్ విత్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే చూడండి, మీకోసం ఈ నోట్స్ అంతా ప్రిపేర్ చేసి ఉంచా. అండ్ ప్యారల్గా మనం ఓన్లీ థియరీ కాకుండా ఇక్కడ మన ఎస్క్యూఎల్ క్వేరీస్, ఒక టేబుల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి నేర్చుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, ఏంటి జాయిన్స్. సో ఫస్ట్ అసలు జాయిన్స్ అంటే ఏంటి. లెట్స్ సే ఇప్పుడు మనకి ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2. ఓకే, టేబుల్ 1లో ఏముంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్. ఇది జస్ట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఓన్లీ 2 కాలమ్స్ పెట్టారు. ఓకే, ఇది ఆ స్టూడెంట్ నేమ్, ఇది ఆ స్టూడెంట్ తాలూకా రోల్ నెంబర్, సరిపోయింది. ఈ టేబుల్లో ఓన్లీ ఈ ఫస్ట్ 2 కాలమ్స్ చూడండి. కాలమ్స్ అంటే ఇవి కాలమ్స్ అంటే వర్టికల్ డైరెక్షన్. ఓకే, కోర్స్ ఐడి 1, కోర్స్ నేమ్ ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DBMS. మీరు సెమిస్టర్ చదువుతున్నా, లేకపోతే మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, లేకపోతే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయినా, DBMS చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను స్పెసిఫిక్గా ఓన్లీ జాయిన్స్ కోసం. సో DBMS కోర్స్ తాలూకా కోర్స్ ఐడి ఏంటి, 1. OS సబ్జెక్ట్ తాలూకా కోర్స్ ఐడి ఏంటి, 2. ఇది కంప్యూటర్ నెట్వర్క్స్, అక్షరాలు కొద్దిగా పెద్దవి అయిపోయి సరిపోలేదు. కంప్యూటర్ నెట్వర్క్స్ కోర్స్ తాలూకా ఐడి ఏంటి, 3. లాస్ట్ ఏంటి, IEEE, ఇది రాడ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తాలూకా ఐడి ఏంటి, 4. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోల్ నెంబర్ ఉంది కదా, ఈ రోల్ నెంబర్ అర్థం ఏంటి అంటే, ఈ 1 అన్న స్టూడెంట్ DBMSను ఆఫ్ చేసుకున్నాడు. ఓకే, ఈ 2 ఐడి ఉంది కదా స్టూడెంట్, ఆ స్టూడెంట్ ఈ OSని చూస్ చేసుకున్నాడు. స్టూడెంట్ ఐడి అంటే రోల్ నెంబర్ 3 ఎవరికి ఉందో ఆడు కంప్యూటర్ నెట్వర్క్స్ తీసుకున్నాడు అని చెప్పి చూస్తున్నాం. లాస్ట్లో నల్ ఎందుకు వచ్చింది, ఆబ్వియస్లీ IEEE అంటే రాడ్ సబ్జెక్ట్ నా వరకు, కాబట్టి అది ఎవరు తీసుకోలేదు. ఓకే, సో నల్ అని ఉంది. ఇప్పుడు లెట్స్ సే మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటి, నాకు డేటాబేస్ మేనేజ్మెంట్ ఎవరు తీసుకున్నాడో ఆడి పేరు కావాలి, OS ఎవరు తీసుకున్నాడో ఆడి పేరు కావాలి, కంప్యూటర్ నెట్వర్క్స్ ఎవరు తీసుకున్నారో ఆడి పేరు కావాలి అని ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ మనకున్న ఓన్లీ రోల్ నెంబర్స్, ఈ రోల్ నెంబర్స్తో పేరు తెచ్చుకోవాలి కదా. కాబట్టి 2 టేబుల్స్ని మనం జాయిన్ చేయాలి. ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2 జాయిన్ చేయాలి. ఓకే, మీరు ఈ 2 టేబుల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్స్లో కామన్ కాలం ఏంటి, రోల్ నెంబర్ కాలం. ఇది ఒక రోల్ నెంబర్, ఇది ఒక రోల్ నెంబర్. సో 2 టేబుల్స్లో రోల్ నెంబర్ అన్న కాలం కామన్ కదా. ఓకే, సో ఇప్పుడు ఆ కాలంని బేస్ చేసుకొని 2 టేబుల్స్ని జాయిన్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక 2 టేబుల్స్ని జాయిన్ చేయాలి అంటే కామన్గా ఏదో ఒక కాలం ఉండాలి 2 టేబుల్స్కి కలిపి. ఓకే, లేకపోతే టేబుల్ జాయిన్ అవ్వదు. ఓకేనా, సో ఈ టేబుల్లో రోల్ నెంబర్ ఉంది, ఈ టేబుల్లో రోల్ నెంబర్ ఉంది, బాగుంది, ఉంటే సరిపోద్ది ఏంటన్నా. దాని తర్వాత ఇంకా ఏది క్రైటీరియా ఉంటుంది కదా, ఏంటది అంటే ఇక్కడ ఈ 2 టేబుల్స్లో ఏది పేరెంట్ టేబుల్, స్టూడెంట్. ఓకే, ఎందుకంటే స్టూడెంట్ లేకుండా ఆడు ఏ కోర్స్ తీసుకోగలడు, ఏ కోర్స్ తీసుకోలేడు కదా. ఇప్పుడు నేను ఒక కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, నేను ఆ కాలేజ్లో జాయిన్ అవ్వకుండా ఆ కాలేజ్లో ఉన్న సబ్జెక్టులు నేను ఎలా ఆఫ్ చేసుకోగలను, అవ్వదు కదా. కాబట్టి ఫస్ట్ నేను ఉండాలి ఆ కాలేజ్లో. కాబట్టి ఇది పేరెంట్ టేబుల్. ఓకే, ఈ టేబుల్లో ఈ వాల్యూస్ దీన్ని రెఫర్ చేస్తున్నాయి. ఓకే, సో దీన్నే మనం ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్ అంటాం. ప్రైమరీకి ఎప్పుడు పేరెంట్ టేబుల్లో ఉంటుంది. ఓకే, ఫారెన్కి ఎప్పుడు ప్రైమరీ కీని రెఫర్ చేస్తుంది. రెఫర్ చేయడం అంటే ఏంటి, ఒకవేళ ప్రైమరీ కీలో 1, 2, 3 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇది ప్రైమరీ కీ కాలం అని చెప్పాను కదా, దీంట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో 1, 2, 3. ఇప్పుడు ఈ ఫారెన్ కీ ఉంది కదా, ఇది ఫారెన్ కీ కాలం. ఓకే, ఇది ఏం చేస్తుందని చెప్పాను, ఇక్కడ రోల్ నెంబరు,
ఇక్కడ రోల్ నెంబర్ కాలమ్ని రిఫర్ చేస్తుంది. రిఫర్ చేయడం అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ కీకి 1 2 3 ఉంది కాబట్టి ఈ ఫారెన్ కీ కాలంలో మ్యాక్సిమం 1 2 3 వాల్యూసే ఉండగలవు. 1 2 3 ఉండగలవు. ఓకే, అలా కాదన్న నాకు నెంబర్లో వచ్చి పెడేస్తానంటే 1 2 3 వరకు బాగానే ఉంటుంది. 4 పెట్టాం అనుకోండి మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎందుకంటే బై డిఫాల్ట్ ఫారెన్ కీ వాల్యూస్ సబ్సెట్ ఆఫ్ ప్రైమరీ కీ. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇదంతా ప్రైమరీ కీ. ఓకే, ఫారెన్ కీస్ అన్నవి ప్రైమరీ కీస్లో సబ్సెట్. ఓకే, ప్రైమరీ కీస్ ఎన్ని ఉంటే దాని లోపల ఒక సెట్ ఫారెన్ కీ. అందువల్ల మీకు ఫారెన్ కీ ఎప్పుడు ప్రైమరీ కీలో ఉన్న వాల్యూస్ ఉంటాయి తప్ప ప్రైమరీ కీలో లేని వాల్యూస్ ఫారెన్ కీలో ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అది గుర్తుంటేనే సగం మ్యాటర్ క్లియర్ అవుతుంది మనకి. సో మీకు ప్రైమరీ కీ కాన్సెప్ట్ ఫారెన్ కీ కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇది ఎలా క్వేరీలో పెట్టాలన్నది నేను చెప్తా ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేద్దాం డేటాబేస్లో. మనం లాస్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. ఏంటి అంటే అన్న వర్క్ బెంచ్ పాస్వర్డ్ మర్చిపోయాను, లేకపోతే వర్క్ బెంచ్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వట్లేదు అని. సో మనం ఏం చేద్దాము అంటే ఈ వీడియోకి dbfiddle.com అని ఉంది. ఓకే, అలా నేను ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఇది దొరికింది dbfiddle. నేను ఈ లింక్ అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఫస్ట్ వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు కూడా ఈ పేజ్లోకి వస్తారు. ఈ పేజ్లోకి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇట్ సైడ్ స్కీమా ఎస్క్యూఎల్. స్కీమా ఎస్క్యూఎల్ అంటే ఏది? క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ డేటా, అప్డేట్ డేటా. ఇక్కడ చూడండి ఎక్సెట్రా ఇచ్చాడు కదా. ఫస్ట్ లైన్ క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్, అప్డేట్, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఈ స్కీమా ఎస్క్యూఎల్లోకి వస్తుంది. ఇట్ సైడ్ క్వేరీ ఎస్క్యూఎల్. క్వేరీ ఎస్క్యూఎల్ అంటే ఏది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, లేకపోతే లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. ఇప్పుడు మనం చేసేవి. ఓకే, ఫస్ట్ టేబుల్స్ అని కదా అనుకున్నాం కాబట్టి టేబుల్స్ క్రియేట్ చేయండి. క్రియేట్, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. క్రియేట్ టేబుల్. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్. ఓకే, ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? రోల్ నెంబర్. రోల్ నెంబర్ ఎప్పుడు ఏముంటుంది? నెంబరే కదా ఉంటుంది కాబట్టి నెంబర్ డేటా టైప్ ఏంటి? ఇంట్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్. ఓకే, నేమ్ ఎప్పుడు ఏంటి? స్ట్రింగే కదా. స్ట్రింగ్ డేటా టైప్ డేటాబేస్లో varchar కాబట్టి 200 లేకపోతే 100 ఏదైనా సరే మనిషి ఉంది. సో ఇప్పుడు ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ కోర్సెస్. ఫైన్. కోర్సెస్లో ఫస్ట్ది కోర్స్ ఐడి. కోర్స్ ఐడి కూడా ఎంత మనం ఏం చూసాము? నెంబరే కదా చూసాము. 1 2 3 లైన్ నెంబర్లే కదా కాబట్టి వాటి డేటా టైప్ కూడా ఇంట్. బాగానే ఉంది. కోర్స్ నేమ్. కోర్స్ నేమ్ ఏంటి? స్ట్రింగ్ కదా కాబట్టి అది కూడా ఒక varchar 200 ఇద్దాం. varchar 200 అంటే ఈ పర్టికులర్ కాలంలో మ్యాక్సిమం 200 క్యారెక్టర్స్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, అది మీరు 1 క్యారెక్టర్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, 50 క్యారెక్టర్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే కొన్ని పేర్లు ఉంటాయి సబ్జెక్టులు, పెద్ద పేర్లు, అవి పలకడానికి కూడా కష్టమే. అలాంటి సబ్జెక్ట్ పేర్లు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకు? ఎందుకంటే 200 ఇచ్చాం కాబట్టి లిమిట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ కాలం ఏంటి? రోల్ నెంబర్ కాలం ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ సేమ్ రోల్ నెంబర్. ఓకే, ఇది ఈ డేటా టైప్ ఇంట్. ఎందుకంటే స్టూడెంట్ టేబుల్ రోల్ నెంబర్ ఏ డేటా టైప్? ఇంట్ కదా, సరిపోయింది. ఇక్కడ టేబుల్ క్రియేషన్ వరకు ఇక్కడ బాగానే ఉంది. ఓకే, బట్ ఇందాక మనం ఏం చూసాము? ఈ టేబుల్లో రోల్ నెంబర్ కాలము, ఈ టేబుల్లో రోల్ నెంబర్ కాలమ్ని రిఫర్ చేస్తుంది. ఓకే, సో దాని ప్రకారం ఏంటి అర్థం? ఇది ఫారెన్ కీ, ఇది ప్రైమరీ కీ. కానీ అది ఇక్కడ మనం మన క్వేరీలో ఎక్కడ రాసామో ఏది ప్రైమరీ కీయో ఏది ఫారెన్ కీయో రాయలేదు కదా. కాబట్టి రోల్ నెంబర్ కాలంకి వెళ్ళండి. స్టూడెంట్స్ టేబుల్లో వెళ్ళి ఇక్కడ ప్రైమరీ కీ అంటే ఇంకొప్పటి నుంచి ఇది ఒక ప్రైమరీ కీ కాలం అనమాట. ఓకే, దాంతోపాటు ఆటో ఇంక్రిమెంట్ అని పెట్టండి. ఆటో ఇంక్రిమెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ ఎంటర్ అయింది అనుకోండి, ఒక టేబుల్ అసలు ఖాళీగా ఉంది డేటా, ఇప్పుడు మనం ఒక ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసాము. సో ఆటోమేటిక్గా దాని ఐడి రోల్ నెంబర్ 1 అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక కొత్త స్టూడెంట్ నేమ్ నేను పెట్టాను జశ్వంత్ అని, అప్పటి వరకు టేబుల్ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? జశ్వంత్ అన్నోడికి ఆటోమేటిక్గా ఐడి 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఎవరితో పేరు పెట్టాను, సూర్య అని పేరు పెట్టాను. ఓకే, సూర్య అని పేరు పెడితే నెక్స్ట్ రికార్డ్ అప్పటికే జశ్వంత్ అన్నది టేబుల్లో ఉంది కాబట్టి 1 అయిపోయింది. నెక్స్ట్ 2 కదా, 1 + 1 అంత 2. డైరెక్ట్గా 2 వచ్చి సూర్య అన్న పేరుకి లింక్ అవుతుంది. సో దాని ఏంటి? ఆటో ఇంక్రిమెంట్ ఫంక్షనాలిటీ. సో ప్రైమరీకి డిఫైన్ చేస్తాము, బాగానే ఉంది. బట్ మన రోల్ నెంబరే కదా, ఈ కాలమే కదా, ఈ కాలంని రిఫర్ చేస్తుంది కాబట్టి ఫారెన్ కీ ఏది? ఇది. బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేసి ఇది పెట్టండి. ఏ టేబుల్లో దాన్ని రిఫర్ చేస్తుంది? స్టూడెంట్స్ టేబుల్లో. రెఫరెన్సెస్
స్టూడెంట్స్, ఈ కాలమ్ రోల్ నెంబర్. ఓకే, ఇది మనం టేబుల్స్ని డిఫైన్ చేసే క్వేరీ. ఓకే, క్రియేట్ టేబుల్ క్వేరీ అంటాం దీన్ని. ఒకటి స్టూడెంట్స్, ఒకటి కోర్సెస్. టేబుల్ సెట్ అయిపోయింది, బట్ డేటాను కూడా ఇన్సర్ట్ చేయాలి కదా. డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాము? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్. ఫస్ట్ స్టూడెంట్స్ నేమ్ ఇచ్చేద్దాం, ఎందుకంటే పేరెంట్ టేబుల్ కదా ఇది. కాబట్టి బ్రాకెట్స్ లోపల ఏ కాలమ్స్కి ఇప్పుడు మనం వాల్యూ ఇస్తున్నాము? ఓన్లీ స్టూడెంట్ నేమ్కి ఇస్తున్నాము. ఓకే, ఏమేమి వాల్యూస్ ఇస్తున్నాము? ఒకటి జశ్వంత్, రెండోది సూర్య, మూడోది రాజు. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం ఈ పర్టికులర్ క్వేరీ ఉంది కదా, ఈ పర్టికులర్ క్వేరీ ఏం చేస్తుంది? ఈ స్టూడెంట్స్ టేబుల్లోకి ఈ ముగ్గురు పేర్లని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ జశ్వంత్ పేరు ఇన్సర్ట్ అవుతుంది, నెక్స్ట్ సూర్య పేరు ఇన్సర్ట్ అవుతుంది, దాని తర్వాత రాజు పేరు ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ జశ్వంత్ అన్నోడికి రోల్ నెంబర్ ఏమొస్తుంది? 1, ఎందుకంటే ఇది ఎంటర్ అయ్యే టైంకి స్టూడెంట్స్ టేబుల్ ఖాళీగా ఉంటుంది కాబట్టి. కావాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ 2 టైమ్స్ కదా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మీ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇది రన్ చేసాం, ఇక్కడ క్వేరీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ చూడండి, చూసారా? ఫస్ట్ టేబుల్ క్వేరీ 1 ఏది? ఇది రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ ఉంది, కానీ లోపల డేటా ఎక్కడ ఉంది? దెర్ ఆర్ నో రిజల్ట్స్ టు బి డిస్ప్లేడ్. ఓకేనా? ఇది అయిపోయాక థర్డ్ క్వేరీ ఏది? ఇది. థర్డ్ క్వేరీలో జశ్వంత్ అన్నోడికి రోల్ నెంబర్ 1 వచ్చింది, సూర్య అన్నోడికి రోల్ నెంబర్ 2 వచ్చింది, రాజు అన్నోడికి రోల్ నెంబర్ 3 వచ్చింది. మనం స్పెసిఫిక్గా ఏమైనా మెన్షన్ చేసామా? లేదు. ఓకే, అదే ఇక్కడ ఇంకొకటి పేరు పెడదాము, నిఖిల్ అని పెడదాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ రన్ చేసాము. రన్ చేస్తే చూడండి, ఫస్ట్ది ఖాళీగానే వచ్చింది, ఇది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ దేర్ ఆర్ నో రిజల్ట్స్ టు బి డిస్ప్లేడ్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఇక్కడ ఇన్సర్ట్ క్వేరీ కదా చేస్తున్నాం, సెలెక్ట్ స్టార్ క్వేరీ కాదు కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ వచ్చింది. దాని తర్వాత ఏం చేసాము? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు జశ్వంత్ అన్నోడికి 1 వచ్చింది, ఎందుకు? ఇక్కడ ఫస్ట్ మనం జశ్వంత్ అన్న పేరు ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ సూర్యకి 2 వచ్చింది, నెక్స్ట్ పేరు ఇది కాబట్టి. థర్డ్ పేరు రాజు వచ్చింది, ఎందుకు? ఈడి పేరు థర్డ్ ఉంది కాబట్టి. లాస్ట్లో ఈ నిఖిల్ అన్నోడిది 4 వచ్చింది రోల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ ఇంకొకటి పేరు పెడదాం. ఇద్దరు ఈ పెట్టాడు పెట్టకపోతే చంపుతాడు అన్నారు. బై ద వే, ఈ ముగ్గురు సాల్తీలు నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అందుకే ఇప్పుడు స్పేస్ లేకపోయినా సరే కుక్కుతున్నా ఇటు పేరు, లేకపోతే ఇటు వీడియో చూసి తీసుకుంటున్నావు కాబట్టి రన్ చేసేద్దాం. సో మీకు కాన్సెప్ట్ క్లియర్ కదా, పేర్లు అవి వచ్చేసాయి. ఓకే, 5 స్టూడెంట్స్ ఉన్నారు, సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? కోర్సెస్లో పెడదాం. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ కోర్సెస్. ఏమేమి వాల్యూస్ ఇస్తున్నాము? కోర్స్ నేము, రోల్ నెంబరు. ఓకే, అండ్ అలానే కోర్స్ ఐడి కూడా ఇద్దాం. కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, రోల్ నెంబర్. ఓకే, వాల్యూస్. ఈ పర్టికులర్ కోర్స్ నెంబర్ తాలూకా ఐడి 1 2 3 ఇద్దాం. ఓకే, ఇది ఏంటి కదా. కోర్స్ నేమ్ ఏంటి? BBMS. ఓకే, రోల్ నెంబర్ ఇది ఎవరు తీసుకున్నాడు? నేను తీసుకున్నాను అనుకుందాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకొక సెట్. ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్స్ ఉంది కదా, ఏ కోర్సు? ఓఎస్కి ఒక ఐడి ఇద్దాం, 2 3 4 ఓఎస్. ఇది ఎవరు తీసుకున్నాడు? సూర్య అన్నోడు తీసుకున్నాడు అనుకుందాం, సరిపోయింది. నెక్స్ట్ 3 4 5 ఇదే సబ్జెక్ట్ పెట్టా, కంప్యూటర్ నెట్వర్క్స్ పెట్టా, కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది ఎవరు తీసుకున్నాడు? రాజు అన్నోడు తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఇది ఇలా పెడదాము, పెట్టి లాస్ట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ ఇలా చేసాం అనుకోండి. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఇది తీసేద్దాం, ఎందుకు మీకు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కదా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ రన్ కొడితే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టూడెంట్ నేమ్ది అంటే ఏది? ఈ స్టూడెంట్స్ టేబుల్ ప్రింట్ అవుతుంది ఇది. దాని తర్వాత మనకి ఏముంది? DBMS, OS, కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, రోల్ నెంబర్ 1 2 3. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేద్దాం, 4 5 6
IEEE నల్. ఎందుకు? ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆ సబ్జెక్ట్ అసలే బ్రాడ్ సబ్జెక్ట్ కాబట్టి ఎవరు తీసుకోలేదు. 5, 6, 7 సి లాంగ్వేజ్. ఓకే, ఇది ఎవరు తీసుకున్నాడు? డైరెక్ట్గా 5 అన్నోడు తీసుకున్నాడు అనుకుందాం. 5 అంటే ఎవడు? ఆదిగడు అయ్యి ఉంటాడు, ఆడే. సో ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, DBMSకి రోల్ నెంబర్ 1 ఉంది, OSకి రోల్ నెంబర్ 2 ఉంది, కంప్యూటర్ నెట్వర్క్స్కి రోల్ నెంబర్ 3 ఉంది. IEEEకి ఎవరు తీసుకోలేదు కాబట్టి, నా ఫోటో అడ్డేస్తుందా? ఇది కోర్స్ టేబుల్. ఓకే, ఇది కోర్స్ ID 1, 2, 3. కోర్స్ నేమ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DBMS అని వచ్చాం. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ 1, OSకి ID 2, 3, 4. ఇది ఎవడో ఆఫ్ చేసుకున్నాడు? రోల్ నెంబర్ 2 అన్నాడు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పా కదా, ఫారెన్కి ప్రైమరీకి రిలేషన్షిప్ అని. ఇప్పుడు సేమ్ ఇదే, మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 IDs ఉన్నాయి. ఇప్పుడు అదే 5, 6 కాదు, 6, 7, 8 ప్రోగ్రామింగ్. రోల్ నెంబరు 6 ఇస్తే చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ పైకి వెళ్ళండి, రన్ కొట్టండి. చూసారా, క్వెరీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్. ఎందుకు వచ్చింది? కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ అ చైల్డ్ రో. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇది చైల్డ్ టేబుల్, ఇది పేరెంట్ టేబుల్. ఫైన్, కాబట్టి ఇది తీసేద్దాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము. చూస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ వరకు మీరు క్లియర్ కదా, 1, 2, 3 IEEE ఎవరు తీసుకోలేదు మనం కాబట్టి ఇక్కడ నల్ పెట్టాము. సి లాంగ్వేజ్ 5 సరిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే జాయిన్స్ చూద్దాం. ఓకే, ఎన్ని జాయిన్స్ ఉన్నాయి టోటల్? ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, క్రాస్ జాయిన్, న్యాచురల్ జాయిన్. సో ఇప్పుడు 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో నేను మీకు ఇందాక ఏం చెప్పా? 2 టేబుల్స్ అనే కాదు, 3 tables, 4 tables, ఒక మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ అవ్వాలి అంటే ఆ టేబుల్స్ అన్నిటికీ మధ్యలో కామన్గా ఒక కాలం ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా కిందకి వెళ్తే లెఫ్ట్ టేబుల్, ఇది గుర్తుంచుకోండి. మొత్తం ఈ తర్వాత ఇది 4 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈ 4 డయాగ్రామ్స్లోని సేమ్ ఇదే అనాలజీ ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ టేబుల్ ఇది కోర్సెస్ టేబుల్. ఓకేనా, ఇప్పుడు కామన్ కాలమ్స్ ఏవి? రోల్ నెంబర్ కాలం కదా. స్టూడెంట్స్ టేబుల్లో రోల్ నెంబర్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. కోర్సెస్ టేబుల్లో రోల్ నెంబర్ కాలమ్లు ఏమేమి ఉన్నాయి? కొద్దిగా అలా పైకి వెళ్తే 1, 2, 3 నల్. ఓకే, సో ఇన్నర్ జాయిన్ ఏంటి అంటే రెండు టేబుల్స్కి కామన్గా ఉన్న వాల్యూస్, కాలమ్స్ కాదు వాల్యూస్. ఓకే, కాలమ్స్ ఎలానో సేమే ఉన్నాయి, అందువల్ల మనం జాయిన్ చేయగలుగుతాం. బట్ ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది అంటే రెండు టేబుల్స్కి ఆ కామన్ కాలంలో కూడా మళ్ళీ కాలం వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూసి ఓన్లీ అదే అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో మీకు ఇన్సర్ట్ అది తెలిసిపోయింది కదా, కాబట్టి మనం జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ మిగతా 3 పేర్లు తీసేసి అర్జున్ అని వెళ్ళేస్తాం. అప్పుడు మీకు డయాగ్రామ్కి ఇక్కడ వచ్చే అవుట్పుట్కి మీకు ఒక కంపారిజన్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సేమ్ అలానే DBMS, OS, కంప్యూటర్ నెట్వర్క్స్, IEEE. ఇంక ఈ సి లాంగ్వేజ్ అది తీసేయండి. ఇదన్నీ జస్ట్ మీకు ఫారెన్కి ప్రైమరీకి కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్పారు. 2, 3, 4. ఓకే ఫైన్, ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. చూడండి, జశ్వంత్, సూర్య, అర్జున్, DBMS, OS, నెట్వర్క్స్, IEEE. సరిపోయింది కదా, డయాగ్రామ్లో చూసినట్టే ఉంది మొత్తం 2 టేబుల్స్. సో ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇన్నర్ జాయిన్లో ఏ జాయిన్కి అయినా సరే మినిమం 2 టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్, న్యాచురల్ జాయిన్, క్రాస్ జాయిన్, టోటల్ 5 ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ తో అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఈ 2 టేబుల్స్లోని కామన్ కాలం ఏది? రోల్ నెంబర్ కాలం. ఓకే, చూడండి, రోల్ నెంబర్ కాలం ఈ టేబుల్లోనే ఉంది, రోల్ నెంబర్ కాలం ఈ టేబుల్లో కూడా ఉంది. ఓకే, స్టూడెంట్ నేమ్ కాలం దీంట్లో ఉంది కానీ ఈ టేబుల్లో లేదు. అండ్ అలాగే కోర్స్ నేమ్, కోర్స్ ID కాలమ్స్ ఈ టేబుల్లోనే కానీ టేబుల్ 1లో లేవు. రెండుకి కామన్గా ఏ కాలం ఉంది? రోల్ నెంబర్ ఉంది. కాబట్టి రోల్ నెంబర్ వాల్యూస్ ఇక్కడ వేద్దాం. 1, 2, 3, 1, 2, 3. రోల్ నెంబర్ 1, 2, 3 నల్, 1, 2, 3 నల్. బై డిఫాల్ట్ ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది అంటే కామన్గా ఏమేమి వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే వస్తుంది. ఓకే, 1 అన్న వాల్యూ ఈ టేబుల్లోనే ఉంది, ఈ టేబుల్లోనే ఉంది కాబట్టి 1. 2 అన్న వాల్యూ ఈ టేబుల్లోనే ఉంది, ఈ టేబుల్లోనే ఉంది కాబట్టి 2. 3 అన్న వాల్యూ ఈ టేబుల్లోనే ఉంది, ఈ టేబుల్లోనే ఉంది కాబట్టి 3 కూడా వస్తుంది. బట్ నల్ అన్నది ఈ టేబుల్లోనే ఉంది తప్ప ఈ టేబుల్లో లేదు కదా, కాబట్టి 1, 2, 3 ఈ 3 అవుట్పుట్ వస్తుంది. 1, 2, 3. ఓకేనా, సో ఇప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సెలెక్ట్ స్టార్
ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏ జాయిన్ కోసం మాట్లాడుకున్నాం? ఇన్నర్ జాయిన్ కోర్సెస్. ఇప్పుడు మనకి క్వేరీస్లో వేర్ కండిషన్ ఉంటుంది కదా, క్వేరీస్లో వేర్ కండిషన్ ఉన్నట్టే ఇక్కడ ఆన్ అనే కండిషన్ ఉంటుంది. ఆన్ స్టూడెంట్స్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు కోర్సెస్ డాట్ రోల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రాసాం కదా, ఇది అందాక కామెంట్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తే చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ చూడండి. అవుట్పుట్ ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 2 3. చూసారా, ఓన్లీ 1 2 3 వచ్చింది. ఎందుకు? మన కామన్గా ఓన్లీ 1 2 3 కదా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకొక యూజర్ని కూడా పెడదాము. పోనీ మావాడు మళ్ళీ వచ్చాడు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ 4 అనే వాల్యూ కూడా యాడ్ అయ్యింది అనుకుందాం. ఓకే, బట్ 4 దీంట్లో ఉంది కానీ దీంట్లో ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు కూడా అవుట్పుట్ 1 2 3 వస్తుంది. ఓకే, చూడండి, చూసారా 1 2 3. ఎందుకు? కామన్గా అదే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కొత్తగా 4 ఒకటి యాడ్ చేసాము. ఓకే, 4. సో లెఫ్ట్ జాయిన్ తాలూకు స్పెషాలిటీ ఏంటి అంటే, లెఫ్ట్ టేబుల్లో రికార్డ్స్ ఇన్ లెఫ్ట్ ప్లస్ కామన్ రికార్డ్స్. ఓకే, లెఫ్ట్ టేబుల్ తాలూకు స్పెషాలిటీ ఏంటి అంటే, లెఫ్ట్ టేబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని ఇస్తుంది. అంటే 1 2 3 4. ఇది యారే కాదు, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ప్లస్ కామన్ రికార్డ్స్. కామన్ రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. 1 2 3. 1 1 కాబట్టి 1, 2 2 కాబట్టి 2, 3 3 కాబట్టి 3, 4 4 లేదు ఇక్కడ కాబట్టి 4 లేదు. నల్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి నల్ కూడా లేదు. ప్లస్ 1 2 3. సో ఇక్కడ యూనిక్ రికార్డ్స్ ఏంటి? 1 2 3, 1 1 2 2 3 3. యూనిక్ రికార్డ్స్ ఏంటి? 4 4. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సింపుల్ అబ్బా, జాయిన్స్ మీరు క్వేరీస్ ఏం పెద్ద బట్టి కొట్టక్కర్లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే కీవర్డ్ మారుస్తారు. మనం ఇందాక ఇన్నర్ జాయిన్ చూసాం కాబట్టి ఇక్కడ ఇన్నర్ జాయిన్ అని పెట్టాం. అదే లెఫ్ట్ జాయిన్ చూస్తున్నాం అనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ లెఫ్ట్ జాయిన్ కోర్సెస్ ఆన్ స్టూడెంట్స్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు కోర్సెస్ డాట్ రోల్ నెంబర్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇది అందరికీ కామెంట్లో పెట్టేద్దాం. సో మనం ఇందాక చెప్పుకున్న దాన్ని బట్టి మనకు అవుట్పుట్ ఏం రావాలి? 1 2 3 4 కదా. చూద్దాం ఏమొస్తుందో. రన్ బటన్, అవుట్పుట్ వచ్చింది. సో ఇలా కిందకి వెళ్తే చూసారా 1 2 3 4. ఇక్కడ మనకు 5 కాలమ్స్ ఎందుకన్నా వస్తున్నాయి అంటే, స్టూడెంట్స్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. కోర్సెస్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3. సో 3 + 2 5 సరిపోయింది కదా. అలా వద్దన్నా నాకు ఓన్లీ 2 కాలమ్లు ఉంటే చాలు, మిగతా అన్ని తలనొప్పి అంటే మనం ఏం చేయొచ్చు? స్టార్ తీసేసి స్టూడెంట్స్ డాట్ రోల్ నెంబర్ స్టూడెంట్స్ డాట్ స్టూడెంట్ నేమ్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. రన్ చేస్తే చూసారా 1 2 3 4 సరిపోయింది. సో మీకు లెఫ్ట్ జాయిన్ క్లియర్ కదా. రైట్ జాయిన్ చూద్దాం ఇప్పుడు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అబ్బా, మనం ఇందాక లెఫ్ట్ జాయిన్ చూసామా? ఓకే, సేమ్ అలానే కాలమ్స్ ఇన్ రైట్ టేబుల్ ప్లస్ కామన్ వాల్యూస్. ఇది కాలమ్స్ కాదు, వాల్యూస్. ఓకే, సో ఫస్ట్ ఏంటి? వాల్యూస్ ఇన్ రైట్ అంటే 1 2 3 నల్ కూడా ఒక వాల్యూ డేటాబేస్లో. ఓకే, ప్లస్ వాల్యూస్ ఇన్ కామన్. కామన్ వాల్యూస్ ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. కాబట్టి 1 2 3. సో ఇప్పుడు లాస్ట్ యూనిక్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 1 కట్ చేయండి, కట్ చేయండి, 2 కట్ చేయండి, కట్ చేయండి, 3 మళ్ళీ కట్ కట్. లాస్ట్లో ఇంకేముంది? నల్. కాబట్టి నల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూద్దాం అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, జాయిన్కి పెద్ద ఏం డిఫరెన్స్ ఉండిపోదు. జస్ట్ క్వేరీస్లో ఇందాక మనం ఇన్నర్ ప్లేస్లో లెఫ్ట్ పెట్టాం, ఇప్పుడు లెఫ్ట్ ప్లేస్లో రైట్ పెడతాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా కామెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసారా అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి
1 2 3 నల్, స్టూడెంట్ నేమ్ 1 2 3 నల్. ఓకేనా? ఎందుకు అలా వచ్చింది అంటే మీకు ఆల్రెడీ మనం ఇందాక ఏం చెప్పాను నేను, టోటల్గా రైట్ వాల్యూస్ ఏమున్నాయి అవన్నీ వస్తాయి, ప్లస్ కామన్గా ఏమున్నాయి అవన్నీ కూడా వస్తాయి. రైట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 1 2 3 నల్ వచ్చాయి, ప్లస్ కామన్ ఏమేమి ఉన్నాయి 1 2 3. ఓకే, సో లాస్ట్లో యూనిక్ తీస్తే ఏమేమి వచ్చాయి, టోటల్ 1 2 3 నల్. ఓకే, ఇది రైట్ జాయిన్. ఇంకో ఒకటి ఉంది, ఏంటది, న్యాచురల్ జాయిన్. న్యాచురల్ జాయిన్ అంటే పెద్ద కష్టమేం కాదు, మనం ఆల్రెడీ ఇందాక ఇన్నర్ జాయిన్ చూసాం. ఓకే, న్యాచురల్ జాయిన్ కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. మరి రెండు సేమ్ అలా పనిచేస్తే రెండు జాయిన్లు ఎందుకన్నా అంటే నేను చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్నర్ జాయిన్కి ఏం చేసాము ఇందాక, ఏదాకా వెరీ ఇది ఇలా తీసుకోండి, ఇది కామెంట్ చేయండి, చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇన్నర్ జాయిన్కి ఏం చేసాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇన్నర్ జాయిన్ కోర్సెస్ ఆన్ స్టూడెంట్స్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు కోర్సెస్ డాట్ రోల్ నెంబర్. ఓకేనా? ఎంత ఇచ్చాం ఇక్కడ, ఈ ఆన్ తర్వాత మళ్ళీ ఈ కండిషన్ అంతా ఇచ్చాం కదా, దాని బదులు ఏం చేస్తామంటే జస్ట్ న్యాచురల్ జాయిన్. సో న్యాచురల్ జాయిన్ ఏం చేస్తుంది, రెండు టేబుల్స్లోని కామన్ కాలం పేరు, ఇక్కడ రోల్ నెంబర్ ఉంది, ఇక్కడ రోల్ నెంబర్ ఉంది, కాబట్టి దానికి అదే ఆటోమేటిక్గా ఆ కండిషన్ వేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు 1 2 3 వచ్చింది. అదే ఇందాక ఇన్నర్ జాయిన్ అది చూసాం కదా, అది మళ్ళీ అన్కామెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం మీకోసం. ఇది చూసారా, ఫస్ట్ది ఇన్నర్ జాయిన్ 1 2 3 వచ్చాయి, తర్వాతది న్యాచురల్ జాయిన్ అయినా సరే 1 2 3 వచ్చింది. ఎందుకంటే ఇది కూడా ఇన్నర్ జాయినే, కాకపోతే మనం ఇక్కడ ఈ ఆన్ తర్వాత ఈ కండిషన్ రాసాం. ఎప్పుడైతే స్టూడెంట్స్ టేబుల్లో రోల్ నెంబరు, కోర్సెస్ టేబుల్లో రోల్ నెంబరు ఈక్వల్ అయ్యాయో అప్పుడు సెలెక్ట్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ అదే చేస్తుంది, ఎందుకు, రెండింటికి వాల్యూస్ సేమ్ కదా, కామన్ కాలం నేమ్ కూడా సేమ్, కాబట్టి దానికి అర్థమైపోతుంది ఈ కాలం బట్టి మనం రిజల్ట్ ఇవ్వాలి వీళ్ళకి అని. ఓకే, సో ఇది న్యాచురల్ జాయిన్ అనమాట. సో ఏమేమి ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్, ఇన్నర్ జాయిన్ చూసాము, లెఫ్ట్ జాయిన్ చూసాము, రైట్ జాయిన్ చూసాము, న్యాచురల్ జాయిన్ చూసాము. సో ఇంకేముంది, క్రాస్ జాయిన్ ఉంది. ఓకే, సో క్రాస్ జాయిన్ ఏంటి అంటే మీకు సింపుల్గా చెప్తా చూడండి, రోల్ నెంబర్ 1 2 3. ఓకే, ఇది టేబుల్ 1, నెక్స్ట్ ఇది టేబుల్ 2, ఇది కోర్సెస్ది కదా. కోర్స్ టేబుల్లో కూడా ఏముంటుంది అన్న, కాలం ఇది ఉంది, రోల్ నెంబర్ ఉంది, కోర్స్ ఐడి ఉంది, కోర్స్ నేమ్ ఉంది. బట్ క్రాస్ జాయిన్కి వచ్చేపోతే మనకి ఇంకా కాలమ్స్తో పని లేదు. ఓకేనా, జస్ట్ ఇక్కడ చూడండి, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, మళ్ళీ రోల్ నెంబర్. ఓకే, కోర్స్ ఐడి అంటే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 4. ఈ పేర్లు అలా గుర్తుంటాయి కదా, ఇంక మళ్ళీ అంతసేపు రాయలేను కానీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ జాయిన్ అంటే ఈ టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూకి, ఈ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డుకి టేబుల్ 2లో ఉన్న ప్రతి రికార్డు మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవడం అంటే ఇప్పుడు ఈ 1 అన్నోడు కాంబినేషన్లో ఈ రికార్డు వస్తుంది, ఈ రికార్డు వస్తుంది, ఈ రికార్డు వస్తుంది, ఈ రికార్డు వస్తుంది. సేమ్ అలానే ఈ 2 రోల్ నెంబర్కి కూడా 1 వస్తుంది, 2 వస్తుంది. గీతలు పెడితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కానీ 1 1 1 2 1 3 1 4. ఇది ఏంటి, రోల్ నెంబర్ 1 అది. ఇప్పుడు నెక్స్ట్ రోల్ నెంబర్ 2 ఏంటి, 2 1 2 2 2 3 2 4. లాస్ట్ ఇంకా ఎవడో ఉన్నాడు, రోల్ నెంబర్ 3. ఓకే, ఈ 3 నుంచి మొత్తం మళ్ళీ ఈ టేబుల్ 2లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కాంబినేషన్స్ వస్తాయి. 3 1 3 2 3 3 3 4. ఓకే, సో ఇది 3 ఇది 4, టోటల్ ఎంత అయ్యాయి, ఇవి ఒక 4 ఇవి ఒక 4 ఇవి ఒక 4 అంటే 12 వచ్చాయి. టోటల్ ఎన్ని రికార్డ్స్ వస్తాయి క్రాస్ జాయిన్లో అంటే m ఇంటూ n. ఓకేనా, m అంటే రికార్డ్స్ ఇన్ టేబుల్ 1, n అంటే రికార్డ్స్ ఇన్ టేబుల్ 2. ఓకేనా, గుర్తుంచుకోండి ఇవన్నీ మీకు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే మీరు ప్లేస్మెంట్స్కి వెళ్తున్నప్పుడు ఆ దాంట్లో కానీ, లేకపోతే మీ సెమిస్టర్లో కానీ ఉపయోగపడుతుంది ఇది. ఓకే, సో
రికార్డ్స్ ఇన్ టేబుల్ 1 ఏంటి 3 ఇంటూ రికార్డ్స్ ఇన్ టేబుల్ 2 ఏంటి 4. ఓకే 4 ఈక్వల్ టు 12 రికార్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు క్రాస్ జాయిన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ క్రాస్ జాయిన్ కోర్సెస్. ఓకే ఇంక మళ్ళీ ఇక్కడ ఇందాకట్లాగా ఆన్ పెట్టి దాని తర్వాత కండిషన్ రాయడం ఇదంతా అక్కర్లేదు, ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్ కదా అవుతుంది. ఒక్కొక్క రికార్డ్కి మొత్తం అన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మనం స్పెసిఫిక్గా ఇదే పెట్టాలి అని ఏం లేదు. ఓకే రన్. ఇక్కడ చూసారా టోటల్ ఎన్ని వచ్చాయి, ఇన్ని వచ్చాయి. మనం ఇక్కడ పోను సపోజ్ ఆర్డర్ బై నేమ్ కొడదాం, స్టూడెంట్ నేమ్ ఆర్డర్ బై స్టూడెంట్స్ డాట్ స్టూడెంట్ నేమ్. ఓకే సో ఇప్పుడు టోటల్గా అర్జున్కి టోటల్ ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి 4 కాంబినేషన్స్ వచ్చాయి. జశ్వంత్కి 4 కాంబినేషన్స్ వచ్చాయి. రాజుకి 4 కాంబినేషన్స్ వచ్చాయి. సూర్యకి 4 కాంబినేషన్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి, మనకి ఇక్కడ 4 పేర్లు ఇచ్చాం కాబట్టి. ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తే చూడండి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 4, కోర్సెస్ ఎన్ని ఉన్నాయి 4. అంటే దీని లెక్కన మనకి ఎన్ని రికార్డ్స్ రావాలి అవుట్పుట్లో క్రాస్ జాయిన్లో టోటల్ 4 into 4. ఓకే 4 రికార్డ్స్ ఇన్ టేబుల్ 1, 4 రికార్డ్స్ ఇన్ టేబుల్ 2. సో 4 into 4 16. చూసారా ఇవి ఒక 4 అర్జున్కి, జశ్వంత్కి 4, టోటల్ ఎన్ని 8, రాజుకు 4, 12, సూర్య అన్నోడికి ఇంకో 4, టోటల్ 16 రికార్డ్స్. సో ఇది క్రాస్ జాయిన్ చేసే విధానం. సో ఇవి ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అన్నమాట. ఓకే సో మీకు ఇవి అన్నీ ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేసామన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్లో పెట్టండి. అండ్ డేటాబేస్ సబ్జెక్ట్ అన్నది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని లేకపోతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేకపోతే మీ సెమిస్టర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇంత డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే కిందన డీటెయిల్డ్ అని కామెంట్ పెట్టండి. మీ ఇంట్రెస్ట్ నాకు కనిపిస్తే నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. ఓకే సో విత్ దాట్ సెడ్ ఇంక ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం. అండ్ ఎస్ మర్చిపోయా మీకు చెప్పడం ఏంటి అంటే, ఈ నోట్స్ అది నేను నిన్న ప్రిపేర్ చేశాను మీకోసం. ఈ నోట్స్లో ఓన్లీ జాయిన్స్ కోసం ఉంటుంది క్లియర్గా, టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఇక్కడ చూడండి మనం ఇప్పటివరకు స్టూడెంట్స్ వాడామో, నేను ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే సో ఈ నోట్స్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ కింద మీరు thumbnail-లో చూసి ఉంటారు 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఆ 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ పీడిఎఫ్లోనే ఉన్నాయి. ఓకే కాబట్టి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ మనకు డీటెయిల్గా కావాలనుకుంటే కింద డీటెయిల్ అని కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి మీరు ఎక్కువ మంది ఇలాంటి వీడియోస్ రావాలి అని కోరుకుంటే నేను వీడియో చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇంకా నాకు ఓపు కూడా అయిపోయింది. బై బై.